ఒక సమాజం ఆస్తి, కొన్ని ఎకరాల భూమి, అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో పత్రాలోని లెక్కలు తప్పాయి. అప్పుడేం జరుగుతుంది? ఆ లెక్కల వెనుకున్న నిజమేంటి? జవాబుల కోసం వెతుకుతుంటే పారదర్శకత అనే పెద్ద ప్రశ్న మన ముందుకొచ్చి నిలబడింది. ఆ కథేంటో ఇప్పుడు చూసేద్దాం. అసలు పాయింట్ ఇదేనండి. ఒక సమాజానికి చెందిన ఆస్తుల గురించి ప్రశ్నలు వస్తే సమాధానం అడిగే హక్కు ఎవరికుంటుంది? ఆ చెప్పాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది కేవలం ఎకరాల లెక్క కాదు, జవాబుదారీతనానికి సంబంధించిన ఒక పెద్ద పోరాటం. ఈ మొత్తం కథ మొదలైంది చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించే ఒకే ఒక్క డాక్యుమెంట్తో, అదే 2016 నాటి ఒక లీజ్ ఒప్పందం. కాని పైకి మామూలుగా కనిపించే ఈ పేపర్లోని అంకెలే ఇప్పుడు ఇంత పెద్ద వివాదానికి కారణమయ్యాయి. పదండి ఆ డాక్యుమెంట్ లోతులోకి వెళ్ళి చూద్దాం. సరే, ముందుగా ఈ లీజు దస్తావేజుని ఒక్కసారి విడమర్చి చూద్దాం. అసలు ఇందులో ఏముంది? చూడండి, ఈ ఒప్పందంలో ఎవరున్నారంటే లీజు ఇచ్చిన వాళ్ళు కురుమ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ బోర్డ్ మరియు తెలంగాణ కురుము సంఘం. మరి లీజు తీసుకున్నదెవరు? బోధా ఎడ్యుకేషనల్ సొసైటీ. దేనికోసం? హైదరాబాద్, మన్సూరాబాదులో ఉన్న భూమిలో ఒక విద్యాసంస్థను పెట్టడానికి. ఎంతకాలానికి? జూన్ 1, 2016 నుంచి సరిగ్గా 30 సంవత్సరాలు. అంత క్లియర్గానే ఉంది గదా? ఇక్కడ దాకైతే ఏలాంటి సమస్య లేదు. కాని కథ ఇక్కడే మలుపు తిరుగుతోంది. ఆ డాక్యుమెంట్ని కొంచెం జాగ్రత్తగా లైన్ టు లైన్ చదివినప్పుడు ఒక చిన్న తేడా కనబడింది. పైకి చిన్నగానే అనిపించినా అసలు సమస్యకు బీజం పడిందిక్కడే. అది మామూలు టైపింగ్ మిస్టేకా, లేక దీని వెనుక వేరే కథేమైనా ఉందా? ఓకే, ఆ డాక్యుమెంట్ ప్రకారం చూస్తే ట్రస్ట్ పేరు మీదున్న మొత్తం భూమి ఎంత? 3 ఎకరాల 10 గుంటలు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైన నంబర్. కాని అదే డాక్యుమెంట్లో పాఠశాలకు లీజుకిచ్చింది మాత్రం కేవలం 2 ఎకరాల 30 గుంటలనుంది. ఇక్కడే మనకు ప్రశ్న మొదలవుతుంది. మొత్తం భూమి 3.10 ఎకరాల అయితే లీజుకు ఇచ్చింది 2.30 ఎకరాలే ఎందుకు? మరి మధ్యలో ఆ మిగిలిన భూమి ఏమైనట్టు? ఇదిగోండి, ఆ పత్రంలోని 2 భాగాలను ఇలా పక్కపక్కన పెట్టి చూస్తే మనకే ఆ తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకచోటేమో మొత్తం భూమి 3.10 ఎకరాలని రాశారు. కాని లీజ్కిచ్చిన ప్రాపర్టీ వివరాలున్న షెడ్యూల్లోకి వచ్చేసరికి 2.30 ఎకరాలనే ఉంది. అంటే దాదాపు 20 గుంటల భూమికి లెక్కే లేదన్నమాట. సరే, ఈ లెక్కల తేడా గురించి ప్రశ్నలొస్తున్నప్పుడు కురుమ సంఘం నాయకత్వం ఏం చెబుతోంది? వాళ్ల వాదన కూడా వినాలి కదా. ఇప్పుడు ఆ వైపు చూద్దాం. సంఘం వైస్ ప్రెసిడెంట్ చీర శ్రీకాంత్ ఏమంటున్నారంటే, ఆ భూమి దాదాపు పోయినట్టే, అలాంటి దాన్ని మా నాయకత్వమే కష్టపడి కాపాడింది అని. అంటే ఆ భూమిని సంఘం చేజారిపోకుండా కాపాడింది తామేనని వాళ్లు గట్టిగా చెప్తున్నారు. వాళ్ల మాటలకు బలంగా ఈ లెక్కల్ని కూడా చూపిస్తున్నారు. ఆ మన్సూరాబాద్ భూమికి సంబంధించి ప్రభుత్వానికి కట్టాల్సిన ఎల్ఆర్ఎస్ ఫీజులు 88 లక్షలు. ఆ పైన బిల్డింగ్ కట్టడానికి జీహెచ్ఎంసీ ఫీజులు ఇంకో 92 లక్షలు. ఇలా మొత్తం కలిపి దాదాపు 1,80,00,000 రూపాయలని ప్రభుత్వంతో మాట్లాడి మాఫీ చేయించామని వాళ్లు చెబుతున్నారు. ఇది సంఘం కోసం తాము సాధించిన పెద్ద విజయమని వాళ్ల వాదన. నాయకత్వం ఇలా వాళ్లవైపు వాదన వినిపిస్తున్నా సంఘంలోని కొందరు సభ్యులకు మాత్రం అనుమానాలు తీరలేదు. అందుకే వాళ్లు అధికారికంగా జవాబులు రాబట్టడానికి ఒక చట్టపరమైన దారిని ఎంచుకున్నారు. అదే సమాచార హక్కు చట్టం, అంటే ఆర్టీఐ. మనందరికీ తెలిసినట్టే ఇది పౌరుల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్. దీని ద్వారా మనం ప్రభుత్వ ఆఫీసుల నుంచే కాదు, ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రయోజనాలు పొందుతున్న సంస్థల నుంచి కూడా సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చు. సో అసలు నిజాలేంటో తెలుసుకోవాలని సంఘం కార్యకర్తలు ఈ ఆర్టీఐ చట్టాన్నే ఉపయోగించారు. ఆ మన్సూరాబాద్ భూమి డీల్కు సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటూ వాళ్ళు ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేశారు. సరే, ఆర్టీఐ అయితే వేశారు, కానీ సమాధానం రాలేదు. నెల రోజులు దాటినా రెస్పాన్స్ లేదు. దాంతో ఇక లాభం లేదనుకుని నేరుగా ఆ స్కూల్ వాళ్లకే ఫోన్ చేసి అడిగారు. ఇక్కడ నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారింది. ఆ ఫోన్ కాల్లో వాళ్ళు సూటిగా ఒకే ప్రశ్న అడిగారు. అయ్యా, మా ప్రశ్న సింపుల్. మీ దగ్గర ఉన్న లీజ్ అగ్రిమెంట్ మొత్తం 3.10 ఎకరాలకా, లేకపోతే మీరు తీసుకున్నది కేవలం 2.30 ఎకరాలేనా అని. దానికి ఆ స్కూల్ ప్రతినిధి ఇచ్చిన సమాధానమేంటంటే, చూడండి, ఇది మీ సంస్థలో మీకున్న సమస్య, అనవసరంగా నన్నిందులోకి లాగొద్దు అన్నారు.
కాని ఫోన్ చేసిన వ్యక్తి ఊరుకోలేదు. వాళ్ళొక లీగల్ పాయింట్ రైజ్ చేశారు. మీకు సమాధానం చెప్పే బాధ్యత ఉంది. ఎందుకంటే మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ప్రభుత్వం ఫీజులు మాఫీ చేసింది కదా. అంటే మీరు ఆర్టీఐ కిందకు వస్తారు అని వాదించారు. అయితే ఆ స్కూల్ ప్రతినిధి మాత్రం ఆ సమాచారం బయట పెట్టాల్సిన అవసరం మాకు లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో సమాధానం దొరుకుతుందనుకున్న ఒక్క దారి కూడా మూసుకుపోయినట్టయింది. ఇక దీంతో ఈ మొత్తం వ్యవహారం ఒక రకమైన ప్రతిష్టంభనలోకి వెళ్ళిపోయింది. ఒకవైపు సమాధానం కావాలని అడుగుతున్నవాళ్లు, మరోవైపు మాకు సంబంధం లేదంటున్నవాళ్లు. అసలీ పబ్లిక్ అకౌంటబిలిటీ అంటే ప్రజా జవాబుదారీతనమంటే ఏంటి? చూడండి, రెండు వాదనలు ఎంత భిన్నంగా ఉన్నాయో. కార్యకర్తలేమో ప్రభుత్వం నుంచి ఫీజుల మాఫీలాంటి ప్రయోజనాలు పొందారు కాబట్టి మీరు ఆర్టీఐ పరిధిలోకి వస్తారు, సమాధానం చెప్పాలి అంటున్నారు. మరి లీజ్ తీసుకున్న స్కూల్ వాళ్లేమో మేము వేరే పార్టీ, మాది ఒక ప్రైవేట్ లీగల్ అగ్రిమెంట్, మాకు ఆర్టీఐ వర్తించదు అంటున్నారు. భూమి లెక్కల్లో తేడా ఉంటే సంఘాన్ని అడగండి అంటున్నారు. సో ఫైనల్గా మన ముందు ఏం మిగిలింది? పత్రాల్లోనేమో లెక్క తేడా కొడుతోంది. నాయకత్వమేమో తాము ఫీజులు మాఫీ చేయించి సంఘానికి మేలు చేశామంటోంది. సమాధానం చెప్పాల్సిన స్కూలేమో మాకు బాధ్యత లేదు అంటోంది. దీంతో ఈ సమస్య ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఈ మొత్తం కథ మన ముందు ఒక చాలా పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఒక సంస్థ ప్రభుత్వం నుంచి రాయితీలు పొందినప్పుడు ప్రజలకు జవాబు చెప్పాల్సిన దాని బాధ్యత ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది? ఆలోచించండి. ఈ ఒక్క సంఘం కథలోనే బహుశా ఇలాంటి ఎన్నో సంస్థల జవాబుదారీతనానికి సంబంధించిన సమాధానం దొరకొచ్చు.